శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యుగములకు ఆది ఉగాది. నిన్నటి వరకు మనం శ్రీ విళంబినామ సంవత్సరంలో కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఎన్నో పొంది ఉన్నాము. కాబట్టి నిన్నటి విళంబినామ సంవత్సరాన్ని వీడ్కోలు పలుకుతూ నేటి నుండి తెలుగు సంవత్సరాదిని శ్రీ వికారీనామ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభాకాంక్షలతో 50 మంది ప్రజానీకానికి తెలుగు సంవత్సరాది యొక్క పంచాంగ శ్రవణానందముగా 50 మంది తరించి ఆచరించవలసిందిగా కోరుచు మీ యొక్క శ్రేయోభిలాషిగా హితుడిగా సన్నిహితుడిగా పౌరోహితుడిగా శ్రీ తిరిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రిగా మీ అందరికీ కూడా ఆ భగవంతుడు శుభాశిస్సులు మీకు మాకు మన అందరికీ సమస్త జనులు సమస్త ప్రాణులు సుఖశాంతులతో వర్ధిల్లాలని నేటి తెలుగు సంవత్సరాది శ్రీ వికారినామ సంవత్సరంలో అలాగే 3వ రాశిలోకి వెడుతున్నాము. అది మిథున రాశి. మృగశిరార్థం ఆర్ద్రా పురోరసస్త్రయోర్మిథునం. మృగశిరా నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్రా నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రానికి 1, 2, 3 పాదాలు కలిగినచో ఈ 9 పాదాలు ఒక రాశి. అదే మిథున రాశి. ఆదాయం 11, వ్యయం 5. రాజ్యపూజ్యము అవమానము అంటే రాజ్యపూజ్యం అంటే గౌరవము, అవమానం అంటే అగౌరవాలు సమానము, 2, 2. ఈ మిథున రాశి గల వారికి ప్రారంభం లగాయితు అక్టోబర్ వరకు కష్టఫలదాయకంగా ఉంటుందని, అకారణ విరోధములు, నమ్మిన వారి వల్ల మోసం పోవటం, భార్యాభర్తల మధ్య వివాదాలతో సఖ్యత లేకపోవటం, ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవటం, మధ్యవర్తుల ద్వారా ఏదైనా చెప్పిన మాటలు వినటం వల్ల వాళ్ళ మనస్సుకి ఆలోచించకుండా ఆవేశంతో వీళ్ళ యొక్క మాట జారటం, ఈ విధంగా కుటుంబంలో కాస్త కల్లోలాలు సృష్టించడానికి కొంత మధ్యవర్తులు అక్కడ ప్రవేశపడతారు. కానీ మీరు గ్రహించుకోవాలి, కోర్టు వ్యవహారాలు, చిక్కులు, సంతాన సమస్యలు, బాధలు కలుగుతూ ఉంటాయి. నవంబర్ లగాయితు అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి గల వారికి భాగస్వాములైనా సరే, దాంపత్య జీవితమైనా సరే, లేదా కుటుంబంలో ఉన్న వారితోనైనా సరే మీ మనసుకు ఆలోచించి వారు చెప్పే మాట మనసు నొచ్చుకుంటుంది. వాళ్ళు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, నొచ్చుకోకుండా మీరు ఓర్పుగా ఆలోచించి శాంతియుతంగా పరిష్కారం చేసుకుంటే కొంత భాగం మాత్రం ప్రమాదాన్ని తప్పించుకొని ఉంటారు. ఏదైనా మీరు తొందరగా మాట అన్నారో కానీ ఆ మాట వెనక్కి తెచ్చుకోలేరు. రేపు వారి అవసరాలు ఉంటాయి. అవసరాలు ఉన్నప్పుడు, అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకుంటాం, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటాం. అలా ఉంటే మీరు ఎదుటివాడికి బలహీనతను చూపించిన వారు అవుతారు. ఈ మిథున రాశి గల వారు ఈ విధంగా చేసుకోవాలి. మధ్యన ఒడిదుడుకులు వస్తూ ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే, ఈ రాశి గల వారు శని, రాహు, కేతువులు ఈ 3 గ్రహాలు, 7 గ్రహాలలో ఈ 3 గ్రహాలకి ఉపశమనం కోసం శాంతి చేసుకుంటే, శనికి నల్ల నవ్వులు, రావుకి మినువులు, కేతువుకి మొలవలు, ఈ విధంగా చేసుకొని మీ జాతక చక్రాన్ని పరిశీలించి మీ ఇంటి పురోహితులు కానీ, బ్రహ్మ కానీ, సిద్ధాంతులు కానీ ఎవరైనా అందుబాటులో ఉంటే ఆ గ్రహాల యొక్క ప్రభావం వల్ల దుష్ఫలితాలు ఏదైతే ఉంటుందో పరిష్కార మార్గాన్ని తెలుసుకొని ఆచరించి తరించాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క మిథున రాశి గల వారి అదృష్ట సంఖ్య 5 అని చెప్పబడుతుంది.